తాను త్యాగం చేసుకుంటూ తనని నమ్మిన వాళ్ళని త్యాగం చేస్తున్నాడు ఆయన అన్నటువంటి విషయం అప్పుడు అర్థమయ్యాక ఓహో ఈయన స్ట్రాటజీ ఏంటయ్యా అంటే చంద్రబాబుని గద్దెనెక్కించడం కోసం ఓసారి విభేదించినట్టు వ్యవహరిస్తాడు, ఓసారి ప్రేమించినట్టు వ్యవహరిస్తాడు. ఇప్పుడు ప్రేమించినట్టు వ్యవహరిస్తున్నాడు, 2018లో విభేదించినట్టు వ్యవహరించాడు. ఏదైనా ట్రాన్స్ లో ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? అది చంద్రబాబు గారి ట్రాన్స్ లో ఏమన్నా ఉన్నారా? అదేం లేదు. జగన్ మీద ద్వేషం అనే ట్రాన్స్ ఉంది, చంద్రబాబు మీద ప్రేమ అనే ట్రాన్స్ ఉంది. ఆయనలో ఉన్నటువంటిది ఏంటంటే తనకి తానుగా నాయకుడిగా ప్రమోట్ కావాలనుకోవట్లేదు, తనుగా ఎదగాలని కోరుకోవట్లేదు, తనుగా సీఎం కావాలని కోరుకోవట్లేదు. అలా కోరుకునే వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని ఫీల్ అవుతున్నారు. కేడర్తో ఆయన నిన్న మాట్లాడిన మాటలు, ఆయన ఇచ్చిన ఒక భరోసా సందేశం చూస్తే ఈ ఎన్నికలతో అయిపోలేదు, ముందు ముందు ఇంకా చాలా ఉంది. మీరు పార్టీని గెలిపిస్తే పార్టీ మీకు న్యాయం చేస్తుంది, మీకు పదవులు ఖచ్చితంగా ఇస్తుంది. ఈ మాటల వెనక ఏదైనా వ్యూహం ఉందేమో అనుకుంటున్నాను. అదే వ్యూహం ఏంటది? రేపు పొద్దున ఎదురు తిరగకుండా ఇప్పుడు రేపు అనౌన్స్ చేశాక 22, 25 వస్తాయి. అప్పుడు ఇప్పుడు 60, 70, 80 సగం సీట్లు ముఖ్యమంత్రి షేరింగ్ ఇవన్నీ పోయి చివరికి ముఖ్యమంత్రి షేరింగ్ పొరపాటున కూడా ఉండదు, 22, 25 ఇస్తారు. అంటే బీజేపీ జనసేన కలిసి పవర్ షేరింగ్ కూడా అదేం లేదు, అడుగుతారు. అర్థమైపోతుంది కదా అక్కడ. అదేమి లేదు. అది ఉంటే గనక అనేవాడు కదా, ఇదివరకు అన్నాడు కదా మొదట్లో. అయితే గనక మనం అందులో ఉంటాం అన్నటువంటిది. ఇప్పుడు అందులో ఉండటం అంటే ఏంటంటే ప్రభుత్వంలో ఉంటాం అనేటువంటిది. అంటే ఈ నరకకుండా అటు నుంచి అన్న చెప్పిస్తున్నారేమో. ఇంకేముంది, అది బీజేపీ నుంచి అన్న చెప్పిస్తున్నారు. అంత సీన్ ఏం లేదు, అది అయిపోయింది, అది ముగిసిన అధ్యాయం. ఎందుకంటే బీజేపీ అట్లా జరుగుంటే మొన్నటిసారి మీటింగ్ ఈయన కూడా పిలిచి ఉండాలి. బీజేపీ